మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమో నమః ఓంకారాయ నమో నమః ఓంకారాయ నమో నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నిన్నటి రోజున సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ ఉంటారు. ఎక్కడ చూసినా సంక్రాంతి శుభాకాంక్షలు. పండుగ వచ్చిందా అంటే ఆ విధంగా ఫోన్లు చేస్తారు, పలకరిస్తారు. శుభసూచకం మంచిదే, శుభాకాంక్షలు మంచిదే. కనుక ఆకాంక్ష అనేటువంటిది నెరవేరాలంటే దానికి తగిన ప్రయత్నం కూడా చేయాలి. శుభం జనులకెల్ల శుభము సాంఖ్యయోగము, దాని వలన ధర్మనిష్ట వలన అంతకాలమందు హరిచింత చేయుట, పుట్టువులక ఫలము భూవరేంద్ర అని మనకి భాగవతంలో వస్తుంది అంశం. జనులకెల్ల శుభము సాంఖ్యయోగము, దాని వలన ధర్మనిష్ట వలన. జనులకెల్ల శుభము ఏమిటాయంటే సాంఖ్యయోగము అన్నాడు. సాంఖ్యము అంటే స్వరూపస్థితి. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైః అపి గమ్యతే. కనుక యోగం తర్వాత వచ్చేది సాంఖ్యం, జ్ఞానస్థితి. యోగ సమాధి సంబంధ అంశాన్ని సాంఖ్యం. జనులకెల్ల శుభము సాంఖ్యయోగము, దాని వలన ధర్మనిష్ట వలన. అది ఎట్లా వస్తుంది ఆ సాంఖ్య అనుభవము అంటే ధర్మనిష్ట అన్నారు. ధర్మనిష్ట అంటే యోగనిష్ట. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనిష్ఠితాత్ శ్రేయో హి శ్రేయః అన్నాడు. కాబట్టి ప్రకారముగా ధర్మనిష్ట, దాన్ని ధర్మనిష్ట అని పేరు పెట్టింది భాగవతం. యోగ నిష్టనే ధర్మనిష్ట అంటారు. నియత స్థితిర్నిష్ట అష్టాగతి నివృత్తౌ. మనస్సును నిలకడగా ఉంచే విధానం నిష్ఠ అంటారు. ఈ ప్రకారంగా పరమ ప్రయోజనం ఆత్మలాభం, ఆత్మానుభూతి. యం లబ్ధ్వా చ అపరం లాభం మన్యతే న అధికం తతః. యం లబ్ధ్వా దేనిని పొందినట్లయితే అపరం లాభం మరొక లాభం అనేది జీవితంలో లేదో అది పరమ ప్రయోజనము అని చెప్పని అన్నారు. అది ధర్మనిష్ట వల్ల, యోగ సాధన వల్ల ప్రాప్తించేటువంటి యత్ సాంఖ్యైః, సాంఖ్య స్థితి, యోగ స్థితి, యోగ సమాధి స్థితి. దానిని పొందటం శుభం అన్నారు భాగవతకారులు. జనులకెల్ల శుభము సాంఖ్యయోగము. అందువల్ల శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. ఇది ఒక ఆనవాయితీగా అందరికీ ఒక అలవాటు అయిపోయింది. కాబట్టి అసలు శుభం అంటే ఏమిటో, దాన్ని కాంక్షించే విధానం అనేది ఏమిటో తాత్వికులకు మాత్రమే అర్థమయ్యేటువంటి అంశము. ఒక పలకరింపు ఉండాలి కాబట్టి ఆ విధంగా ఒక ఆనవాయితీగా, ఒక అలవాటుగా, అదొక
మరి అలవాటు అయిపోయి ఆ విధంగా అంటూ ఉంటాము. ఈ ప్రకారంగా చూస్తే మనకు సంక్రాంతి యొక్క అంశం నిన్న చాలా అనేక అంశాలను మనం సృష్టించడం జరిగింది. ఈ దక్షిణాయన ఉత్తరాయణ అనేటువంటి అంశాలు మన జీవితానికి సంబంధించినటువంటి అంశాలు. నిన్న మీకు చెప్పా, జ్ఞాపకం ఉందో లేదో, మిగతా పండుగలన్నీ కూడా చారిత్రాత్మకముగా ఉన్నటువంటివి, చరిత్రతో ముడిపడి ఉన్నాయి. నన్ను చెప్పే మీకు వినాయక చవితి చరిత్రతో ముడిపడి ఉన్నది. ఎందుకంటే గణాలకు మరి వినాయకుని గణపతిగా చేసిన ఉదంతం. అమ్మవారు ఏదో ఆమె గారు దేహాన్ని నలుగు పెట్టుకొని అది బాగా రుద్దగా వచ్చినటువంటి యొక్క నలుగు పిండి అది ముద్దగా చేసి బొమ్మగా చేసి ప్రాణం పోసి వాకిట్లో కాపలా కూర్చోబెడితే పరమశివుడు వచ్చి మరి ఆ విధంగా లోనగా పోతూ ఉంటే అడ్డగిస్తే ఆ ప్రకారం పరమశివుడు నా గృహం వద్దకు నువ్వెవర్రా కాపలా ఉండేది, నన్ను లోనగా పోనివ్వకుండా అడ్డగిస్తున్నావు అని చెప్పిన కోపంతో ఆయన శిరస్సును ఖండించడం, ఆ తర్వాత అమ్మవారు చాలా బాధపడటము, ఒక ఏనుగు శిరస్సును పట్టుకొచ్చి అంటించి వినాయక స్వామిని చేయటము, ఆ తర్వాత ఆ స్వామివారికి గణాధిపతిత్వాన్ని ప్రసాదించటము చారిత్రాత్మకముగా ఉన్నటువంటి అంశాలు. నిన్న మనం ఈ అంశాల గురించి చెప్పుకోవడం జరిగింది. ఏ పండుగ అయినప్పటికీ కూడా చారిత్రాత్మకమే. దేవి భాగవతం కావచ్చు, ఇతర పండుగలు కావచ్చు, అన్నీ కూడా ఒక చరిత్రతో ముడిపడి దాంట్లో మరి అరాచకము సృష్టించేటువంటి రాక్షసులను అంతమొందించటము, లోకాలకు క్షేమం కలగటము, అందరూ దాన్ని బట్టి పండుగ చేసుకోవటం అనేది ఒక చరిత్రాత్మకముగా ఉండేటువంటి వాటిలను ఆధారంగా చేసుకొని పండుగలు ఏర్పడ్డాయి. కానీ ఇక్కడ ఈ మనం జరుపుకునేటువంటి ఈ పెద్ద పండుగ అని కూడా అంటారు, సంక్రాంతి పండుగ పెద్ద పండుగ. ఎందుకంటే ఇది జీవితంతో ముడిపడి ఉన్న అంశం. ఈ చారిత్రాత్మక అంశము కాదు, జీవితంతో ముడిపడి ఉన్నది. అటా ఇటా, అటు పోవాలా ఇటు పోవాలా, అటు పోతే కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఇటు పోతే కలిగే ప్రయోజనాలు ఏమిటి. ఇట అట ఈ రెండు మార్గాలే మీకు ఇక్కడ ఉత్తర అయనము, దక్షిణ అయనము. అయనం అంటే ప్రయాణం. కనుక నీ ముందు రెండు ప్రయాణాలు సిద్ధమై ఉన్నటువంటివి. నువ్వు ఏ ప్రయాణంలో పోతావనేటువంటి విషయం నువ్వు నిశ్చయించుకోవచ్చు. వాటిల్లో ఉన్నటువంటి యొక్క అంశాలను మీకు బాహాటంగా విపులముగా మీ ముందు మేము ఆవిష్కరింపజేస్తూ ఉన్నాము. పరిశీలించుకో. ఏ మార్గంలో పోతే బాగుంటుందనే విషయాన్ని గురించి చర్చించుకుని నిర్ణయించుకుని నువ్వు ఆ మార్గంలో ప్రయాణం చేయాలని చెప్పేసి మనకి ఈ పండుగ యొక్క ఉదంతం ద్వారా అందిస్తున్నటువంటి విధానము. దీన్నే భగవద్గీత కూడా చక్కగా ప్రస్తావించినటువంటి అంశమే ఉన్నది. శుక్ల కృష్ణే గతి హేతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. శుక్లకృష్ణే గతి హేతే జగత శాశ్వతే మతే. జగత్తులో శాశ్వతే మతే, శాశ్వతముగా ఉన్న రెండు మార్గాలు అని చెప్పి స్వామి చెప్పుకొస్తూ ఉన్నారు. శాశ్వతముగా ఉన్న మార్గాలు శుక్లకృష్ణే అనగా ఎలుతురు మార్గము, చీకటి మార్గము. శుక్లం అంటే తెలుపు మార్గం, కృష్ణ అంటే నలుపు మార్గం అన్నమాట. తెలుపు నలుపు కలిగినటువంటి రెండు మార్గాలు ఉన్నాయని చెప్పేసి ఇవి రాత్రి పగలుగా కూడా మనకి తర్వాత శ్లోకాల్లో స్వామివారు చెప్పే అంశం ఉంటుంది. జగత శాశ్వతే మతే ఏకయా యాతి అనావృత్యం అన్యయా వర్తతే పునః. ఒకటేమో రాకుండా ఉండే మార్గము, ఒకటేమో మళ్ళీ తిరిగి వచ్చేటువంటి యొక్క మార్గము అని చెప్పి మనకు భగవద్గీతలో ఇస్తున్నటువంటి అంశాలు. ఇది చాలా విపులముగా విశ్లేషణాత్మకముగా కూడా స్వామివారు మరి ఆ విషయాలను మనకి తెలియజేస్తున్నటువంటిది. దీని అంతరార్థముగా స్వామివారు కూడా విశేషముగా రచించినటువంటి దానం కూడా ఉన్నది.
అగ్ని, జ్యోతి, అహహ, శుక్ల, షణ్మాస అని విశేషణాలు చేర్చి 6 మాసములుగా కలిగి ఉన్నటువంటి ఉత్తరాయణము. ఇది ఏమిటయ్యే విశేషణాలు అంటే దీనికి అగ్ని, జ్యోతి, అహహ, శుక్ల 4 చెప్పుకొచ్చారు. అగ్ని ఒకటి, జ్యోతి ఒకటి, అహహ పగలు ఒకటి, శుక్ల తెలుపు. ఈ 4 కూడా ఉత్తరాయణం అనేటువంటి దానికి విశేషణములుగా ఉన్నటువంటివి అని అర్థం. కనుక ఈ మార్గంలో పోయేటువంటి వారు ఉత్తరాయణం ప్రయాణంలో పోయేవారు. ఉత్తరాయణ ప్రయాణం అంటే మనం మామూలుగా నిన్న ఉత్తరాయణం ఆరంభమైందండి మొన్న. కాబట్టి ఇప్పుడు మా ప్రయాణం ఉత్తరాయణంలో సాగుతూ ఉన్నది. ఈ ఉత్తరాయణంలో సాగేటువంటి మా ప్రయాణానికి, మా జీవన గమనానికి ఇవన్నీ కూడా విశేషణాలకు ఏర్పడ్డాయి. ఒకవేళ మాకేదన్నా ఆయువు తీరి ఈ 6 నెలల లోపల కనుక పరంపదించామంటే స్వామి చెప్పినట్లుగా మాకు బ్రహ్మవిద, మేము బ్రహ్మవిధులం అవుతాం, బ్రహ్మజ్ఞానులం అవుతాం అనేదిగా కూడా దీన్ని బట్టి భావించుకునే అవకాశాలు ఉన్నాయి. మేము బ్రహ్మజ్ఞానులం అవుతాం, బ్రహ్మవేత్తలం అవుతాం. ఈ 6 నెలల లోపల ఏమన్నా సహజ మరణంగా అనేటువంటి ప్రాప్తించినట్లయితే, నేను సహజ మరణం ఎందుకు, బలవత్ మరణం చేసుకోవచ్చుగా. సరే, ఏదేమైనా కానీ ఈ 6 నెలల లోపల పోయినటువంటి వారికి మాత్రమే ఛాన్స్ ఉన్నది, అవకాశం ఉన్నది. ఇక వాళ్ళు బ్రహ్మవిద, వాళ్ళు బ్రహ్మము యొక్క స్వరూపం తెలుసుకున్నటువంటి వాళ్ళే అవుతారు. ఇంక వాళ్ళు ప్రత్యేకంగా ఇంకేమీ కూడా చేయాల్సిన అవసరం లేదనేటువంటిదిగా ఈ బాహ్య సంబంధముగా, భౌతిక సంబంధముగా ఈ శ్లోకానికి అర్థం చెప్పుకున్నప్పుడు సాధారణంగా ఇదే భావం వ్యక్తిలో గోచరిస్తుంది. కానీ ఇక్కడ మరి మౌలికమై ఉన్నటువంటి అంశాన్ని చూసినట్లయితే ఉత్తరాయణము అని చెప్పానంటే అది యోగి యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశము. అది నివృత్తి మార్గానికి సంబంధించినటువంటి అంశము. తాత్వికమును అధ్యయనము చేసి గురువు ద్వారా బ్రహ్మోపదేశాన్ని పొంది ఆ తర్వాత మరి ఆ యోగ సాధన సంబంధమైనటువంటి ప్రక్రియ అంతా కూడా స్వామివారు చెప్తారు. ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎట్లా కూర్చోవాలి, ఏ వైపుకు తిరిగి కూర్చోవాలి, కూర్చున్నప్పుడు ఏ యొక్క మంత్రాలు, ఏ శ్లోకాలు పఠనం చేసుకోవాలి, ఎట్లా ఆ తర్వాత ఎట్లా కూర్చొని చేయాలి, ఇవన్నీ వివరణాత్మకముగా మహాత్ములు సాధనా సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని వాళ్ళు తెలియజేయటంతో మరి ఈ ప్రకారంగా దాని యందు ఉత్సుకత, దాని జిజ్ఞాస, దాని యందు ఒక శ్రద్ధాభక్తి కలిగి ఉన్నటువంటి వారు తప్పనిసరిగా ఆచరిస్తారు. అట్లా ఆచరించేటువంటి యొక్క యోగులు ప్రయాణం చేసేటువంటి దానిని ఇది ఉత్తరాయణముగా మనం గ్రహించుకోవాల్సి ఉంటుంది. ఇది కాలముతో ముడిపడి ఉన్నటువంటి అంశము కాదు, ఇది కేవలం సాధనతో ముడిపడి ఉన్నటువంటి అంశము. కాలముతో ముడిపడి ఉన్నటువంటి యొక్క అంశము కాదు, ఇది సాధనతో ముడిపడి ఉన్నటువంటి యొక్క అంశము. కనుక ఈ సాధన అనేటువంటిది శీలించినప్పుడు ఆయన మరి నివృత్తి మార్గముగా, ఉత్తర ప్రయాణముగా, ఊర్ధ్వ ప్రయాణముగా, బ్రహ్మం వద్దకు ప్రయాణం చేసే విధానముగా ఎవరు మనస్సును నిశ్చలపరచి ఏ సంకల్పం లేకుండా శ్వాస యొక్క ఆశ్రయమునందు ఉంచి నిశ్చలముగా ధ్యానం కొనసాగించేటువంటి వారికి కలిగేటువంటి విశేషణాలు ఇక్కడ స్వామివారు చెప్పేటువంటి యొక్క అంశము. దానికి అగ్ని, మొదటిది అగ్ని అని చెప్పినన్నారు. కనుక వాళ్ళలో తేజస్సు ఏర్పడుతుంది. అగ్ని అన్నప్పుడు తేజస్సు అనేటువంటిది ప్రధానంగా ఏర్పడుతుంది. లేదా అగ్ని అని చెప్పన్నప్పుడు మూర్ధమునందు కలిగేటువంటి యొక్క మూర్ధాగ్ని అని చెప్పనన్నారు. కనుక మూర్ధమునందు ఉన్నటువంటి యొక్క మూర్ధాగ్ని, త్వం తదాప ఆపో జ్యోతి రసోమృతం, ఇట్లా మొదటిగా చెప్పినటువంటి యొక్క అంశం ఇక్కడ అగ్ని అనేటువంటి అంశాన్ని చెప్పుకొచ్చారు. ఈ అగ్ని అనేటువంటి అంశాన్నే మనకు భగవద్గీత ఉపనిషత్తుల్లో కూడా చాలా గొప్పగా ప్రతిపాదన చేశాయి. కనుక ధ్యానములో ఉన్నటువంటి వారికి ఆత్మ సంయమ యోగాగ్నౌ అని కూడా స్వామి చెప్పారు. ఆత్మ సంయమనం అంటే నిలపటం, మనస్సుని సంకల్పాల్లోకి పోకుండా నిలిపినట్లయితే దానిని సంయమనము అంటారు. ఆత్మ సంయమ యోగాగ్నౌ అన్నారు.
ఆ యోగము ద్వారా ఏర్పడేటువంటి యోగాగ్ని అనేటువంటిది. బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని మరి స్వామివారు బ్రహ్మకర్మ అని పేరు పెట్టారు. ఎందుకంటే బ్రహ్మమును పొందింపజేసేదిగా ఈ సాధన ఉన్నది కాబట్టి దీన్ని బ్రహ్మకర్మ అనేటువంటిదిగా పేరు పెట్టారు. ఎవరు మనస్సుని హంస యొక్క ఆశ్రయమునందు పెట్టి ఇక నివృత్తి వైపుగా ప్రయాణాన్ని ప్రారంభిస్తారో ఆ ప్రారంభించినటువంటి యొక్క ఆ కర్మకు పేరు బ్రహ్మకర్మ అంటారు. లోకంలో ఎన్నో ఉన్నాయి కర్మలు. దేహ సంబంధ కర్మలు, నిత్య కర్మలు, నైమిత్య కర్మలు, పుణ్యకర్మలు, పాపకర్మలు, శాస్త్ర నిషిద్ధ కర్మలు, శాస్త్ర విహిత కర్మలు. కనుక లోకమంతా కర్మరాశే. కనుక వాటికి వాటి యొక్క పేర్లు ఉన్నాయి. యజ్ఞములు, యాగములు, పూజలు, క్రతువులు, ఇట్లాగా అవన్నీ కూడా కర్మల కిందే వస్తాయి. మరి ఇక్కడ స్వామివారు బ్రహ్మకర్మ అనేదిగా ఒక ప్రత్యేకమై ఉన్న పదాన్ని ఏర్పాటు చేశాడు. పదప్రయోగం చాలా గొప్పది. ఎందుకంటే పుణ్యకర్మలు, పాపకర్మలు, నిత్యకర్మలు, నైమిత్య కర్మలు, దేహ కర్మలు, ఇంద్రియ కర్మలు, గుణకర్మలు, నానా రకములై ఉన్న కర్మలు మరి ఈ విధముగా మన యొక్క శరీరం ద్వారా వెలువడుతూ ఉన్నాయి. కానీ ఉత్తరాయణం అనేటువంటి యొక్క దాంట్లో చేర్చి ఈయన గారు బ్రహ్మకర్మ. ఎవరైతే బ్రహ్మప్రాప్తిని పొందాలన్న అపేక్ష కలిగి ఉన్నారో వారు చేసేటువంటి యొక్క నివృత్తి సంబంధ ప్రయాణానికి బ్రహ్మకర్మ. బ్రహ్మకర్మ సమాధిన. బట్టి ఆ బ్రహ్మకర్మ ద్వారా కలిగేటువంటిది సమాధి, యోగ సమాధి. గమనించాల్సిన అంశాలు. ఎందుకంటే ఈ పదములన్నిటినీ కూడా కొంచెం చక్కగా మనస్సులో అర్థం చేసుకుంటే తప్ప మనకు పారమార్థికమై ఉన్నటువంటి యొక్క అంశాలను గోచరించవు. అందువల్ల పరమాత్మ దీనికి మరి బ్రహ్మకర్మ అనేటువంటి పేరు చాలా అద్భుతముగా పదప్రయోగం చేయటం జరిగింది. ఎందుకంటే మనస్సు నిశ్చలముగా అంతర్ముఖ ప్రయాణం గావింపబడి మరి హంస యొక్క ఆశ్రయం ద్వారా బ్రహ్మం వద్దకు ప్రయాణం చేసేదాన్ని ఏమంటారు? బ్రహ్మకర్మే అంటారు. నివృత్తి విధానం బ్రహ్మం వద్దకు పోవటం, ప్రవృత్తి విధానం ప్రకృతి వద్దకు పోవటం. కనుక ప్రవృత్తి ద్వారా పారమార్థిక వస్తువును పొందలేరు, నివృత్తి ద్వారా వ్యావహారిక వస్తువును పొందలేరు. కాబట్టి ఇంద్రియములు పెట్టుకునే వ్యావహారిక వస్తువును పొందాలి, ఇంద్రియములను తీసివేసే పారమార్థిక వస్తువును పొందాలి. ఇది మౌలికమై ఉన్న అంశం. ఇంద్రియములను ముందు పెట్టుకునే విశ్వజ్ఞానాన్ని పొందాల్సి ఉంటుంది. ఆ ఇంద్రియాలను పూర్తిగా లేకుండా చేయగలిగితేనే పరమార్థ జ్ఞానం, బ్రహ్మము యొక్క స్థితి అనుభవం పొందేటువంటి అవకాశం ఉన్నది. ఇది నేను చెప్పే మాట కాదు, స్వామిగారి భగవద్గీతలో చెప్పాడు. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధన్యాదాయ ఆత్మనః ప్రాణః ఆశ్చితో యోగధారణ. సర్వద్వారాన్ని సంయమ్య, అన్ని ద్వారాలని సంయమ్య మూసివేసేయి అన్నాడు. కనుక సర్వద్వారాన్ని సంయమ్య ఇది సాధకులు చేసేటువంటి పని. ఏ ఇంద్రియ ద్వారముకుండా కూడా బయటికి పోయే విధానం లేదిక. కేవలం మనస్సును ఏకాగ్రముగా చేసిన విధానం. తత్రైకాగ్రం మనఃకృత్వా. ఆ ప్రక్రియ జీవితంలో అనుష్ఠించాల్సి ఉంటుంది. ఎవరు ఉత్తరముగా ప్రయాణం చేయాలనే అపేక్ష ఉంటుందో వాళ్ళు ఈ ప్రక్రియను తప్పనిసరిగా ఆచరించాల్సి ఉంటుందనేటువంటి మాటగా దాన్ని పరమాత్మ బ్రహ్మకర్మ అంటే ఆ బ్రహ్మకర్మ వల్ల ఏం కలుగుతుందయా అంటే బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం. ఈ బ్రహ్మకర్మ చేయటం వల్ల నివృత్తి మార్గమై ఉన్నటువంటి హంస యొక్క ఆశ్రయమై ఉన్నటువంటి హంసనే పరబ్రహ్మ అన్నారు. హంస సంచారం కలిగి ఉన్నటువంటి యొక్క మహాకారణ స్థలాన్ని పరబ్రహ్మ అంటారు.
ఎవరి ఎందైతే హంస పూర్తిగా విలీనమై ఉంటుందో యోగ సమాధిలో దాన్ని పరం బ్రహ్మ అంటారు. పరబ్రహ్మ అన్నది వేరు, పరం బ్రహ్మ అన్నది వేరు. నిషేధే కృతే నేతి నేతీతి వాక్యైః సమాధిస్థితానాం అవస్థాత్రయాతీతం అద్వైతం ఏకం పరం పరం బ్రహ్మ నిత్యం తత్యేవ అహం అస్మి. శంకరాచార్యుల వారు తన యొక్క మరి గ్రంథంలో చెప్తూ పరం బ్రహ్మ నిత్యం, పరబ్రహ్మ అల్ల పరం బ్రహ్మ అన్న. పరం బ్రహ్మ అంటే కేవలం శుద్ధ చేతనం ఉన్నటువంటి సుషుమ్న అనేటువంటి మోక్షద్వారములో చేరి ఉన్న దాన్ని పరం బ్రహ్మ అంటారు. యోగులై ఉన్నటువంటి వారు హంస యొక్క ఆశ్రయం కలిగి ఉంటారు కాబట్టి ఇది పరబ్రహ్మ అంటారు. పర అంటే శ్రేష్టమైన, పరా ప్రకృతి, శుద్ధ సాత్విక ప్రకృతి. ఈ శుద్ధ సాత్విక విద్య ఉన్నటువంటి స్థలం మహాకరణ స్థలం కనుక అక్కడ ఆశ్రయించి ఉన్నటువంటి దానిని పరబ్రహ్మ అంటారు. అది మోక్షం కైవల్యమును పొందినటువంటి దాన్ని పరం బ్రహ్మ అంటారు. కనుక ఈ ప్రకారముగా స్వామివారు బ్రహ్మాగ్నవు. ఇందువల్ల బ్రహ్మకర్మ సమాధిన, బ్రహ్మకర్మలో ఉన్నారు కాబట్టి హంస యొక్క ఆశ్రయంలో ఉంటేనే బ్రహ్మకర్మ అంటారు. ఇక మిగతావన్నీ కూడా దేహకర్మలు, ఇంద్రియ కర్మలు, పుణ్యకర్మలు, పాపకర్మలు, యజ్ఞకర్మలు, యాగాది కర్మలు, నిత్యకర్మలు, నైమిత్య కర్మలు, ఇవి చాలా రకాలుగా ఉన్నటువంటి వ్యావహారికముతో ముడిపడి ఇంద్రియాలను ఆశ్రయించి ఇంద్రియముల ద్వారా బయటికి పోయినటువంటి వాడికి బయట ఉన్నటువంటి కర్మలు ఇవన్నీ కూడా నిత్య కర్మలు, నైమిత్య కర్మలు, పుణ్యకర్మలు, పాపకర్మలు, దేహేంద్రియ కర్మలు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. కనుక కేవలం వీటితో సంబంధం లేకుండా ఇక మోక్షం వైపుకు ప్రయాణం చేసే విధానముగా ఉన్నటువంటి వాళ్ళ విషయంలో స్వామివారు చెప్తూ అది బ్రహ్మము యొక్క సంబంధమై ఉన్న కర్మ, బ్రహ్మ ప్రాప్తిని పొందింపజేసే కర్మ అని చెప్పనన్నారు. ఈ ప్రకారముగా మహాత్ములై ఉన్నటువంటి వారు ఈ పరం బ్రహ్మ నిత్యం పరబ్రహ్మమును ఆశ్రయించి ఉన్నటువంటి ఆ మార్గాన్ని యోగులై ఉన్నటువంటి వారు మాత్రమే అవలంబిస్తూ ఉన్నారు. ఈ ప్రకారంగా పోయేటువంటి దానిని బ్రహ్మకర్మ, అంటే ఆ బ్రహ్మకర్మ యందు మాత్రమే బ్రహ్మాగ్నవు, దాన్ని బ్రహ్మాగ్ని అన్నారు. మరొక చోట అయితే యోగాగ్ని అన్నారు, మరొక చోట అయితే జ్ఞానాగ్ని అన్నారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఇట్లా జ్ఞానాగ్ని అన్న, యోగాగ్ని అన్న, బ్రహ్మాగ్ని అన్న ఇవి మహాత్ములు యొక్క యోగ సమాధి సంబంధ విషయాలలో అవి ఏర్పడేటువంటి విధానముగా భగవద్గీతలో మనకు పరమాత్మ బోధిస్తున్నటువంటి అంశము. అంటే అగ్ని ఏర్పడితేనే మరి సూక్ష్మదేహములో చేరి ఉన్న కర్మలు అంతమొందేందుకు అవకాశం ఉన్నది. వాటిని కాల్చివేయాలి కదా, సూక్ష్మదేహంలో ఉన్న కర్మలు కాల్చివేయాలి. ఆ విధంగా సంక్రాంతికి ముందుగా మనకి ఒక భోగి వస్తుంది, భోగి పండుగ అన్నారు. ఆ భోగి పండుగలో ఏం చేస్తారంటే ఇంట్లో ఎప్పుడెప్పుడో పేరుకుపోయి ఉన్నటువంటి పాత వస్తువులు మొత్తం పట్టుకొచ్చి దాంట్లో పడేస్తారు, కాల్చి పారేస్తారు. భోగి మంటలు అంట. అది అయిన తర్వాత ఏర్పడేటువంటిది ఉత్తరాయణం, అదే సంక్రాంతి, ఉత్తరాయణము. ఆ ప్రకారముగా భోగి మంటలలో ఎట్లయితే గృహములో ఉన్నటువంటివన్నీ కూడా పాతయన్ని పట్టుకొచ్చి దాంట్లో పడేసి నమస్కారం చేస్తున్నారు, అట్లా ఈ ఉత్తరాయణంలో ప్రయాణం చేయాలనేటువంటి భావనతో ఉన్నటువంటి వారు కూడా అనాదిగా తనలో ఉన్నటువంటి పాత వస్తువులు ఉన్నాయి, పురాతన వస్తువులు, పాత వస్తువులు, ఇంద్రియములు అనగా సూక్ష్మదేహ సంబంధమై ఉన్నటువంటివన్నీ కూడా పురాతనముగా ఉన్నటువంటి పాతవి, బాగా పాతవి గృహంలో చేరి ఉన్నాయి. ఈ విధముగా ఉన్నటువంటి అనాత్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క వాట్లను మరి
జ్ఞానాగ్నిలో కాల్చివేయగలిగితే దీన్ని భోగి మంటలు. సమస్త కర్మలన్నీ కూడా దాంట్లో కాలిపోయే విధానం ఏర్పడుతుంది. ఆ భోగి పండుగ అయిన తర్వాతే మీకు ఉత్తరాయణ పుణ్యకాలము సంక్రాంతి వచ్చే విధానం ఉంటుంది. కనుక సంక్రాంతి, క్రాంతి అంటే ప్రకాశం అన్నమాట. సం అంటే బాగుగా, సంక్రాంతి బాగుగా ప్రకాశముగా ఉండే విధానం అని చెప్పి అర్థం. దాన్ని బాహ్యముగా చూసినట్లయితే ఇక సంక్రాంతి దాటిన కాడి నుంచి ఇక సూర్య భగవానుడు విజృంభిస్తాడు. ఆయన గారు ఏటవాలుగా పోయే తాను నిలువుగా ప్రయాణం చేసి ఈ భూమధ్య రేఖకు వచ్చేసి ఇక భూమిని బాగా తప్తం చేస్తాడు. ఆ విధముగా తప్తం చేసేటువంటి యొక్క అంశముగా కూడా మనం ఈ యొక్క దీన్ని తెలుసుకోవటం అవుతుంది. భోగి అనగా సమస్తమును కాల్చివేయటము. సంక్రాంతి, క్రాంతి అంటే ప్రకాశము అని అర్థం. అనగా బయట ప్రకాశము పెరుగుతుంది. నివృత్తి మార్గం యోగములో ప్రయాణం చేసేటువంటి వారికి కూడా ఈ యొక్క మరి క్రాంతి, సంక్రాంతి, సం అంటే బాగుగా, క్రాంతి అంటే ప్రకాశం, తేజస్సు. ఈ తేజస్సు అనేది మరి ఆ ధ్యానములో నివృత్తి మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళకి ఏర్పడుతుంది కనుక అక్కడ సంక్రాంతి అన్నారు. అగ్ని, జ్యోతి ఇవన్నీ కూడా చూస్తే మీకు నివృత్తి యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని ప్రబోధించేటువంటి సంబంధ పదాలు ఇవన్నీ. అగ్ని అంటే మనం చెప్పుకున్నాం కదా, ఆత్మ సంయమ యోగ అగ్ని లోపల ఉన్నాయి. సూక్ష్మదేహంలో చాలా కాలముగా ఉన్నటువంటి పాత వస్తువులు మొత్తం అగ్నిలో కాల్చివేయాలి. సూక్ష్మదేహంలో ఎన్నో జన్మలుగా పడి ఉన్నటువంటివి, ఎంతో కాలముగా మనం పట్టుకోసుకుంటూ ఉన్నటువంటి అన్నింటినీ కూడా ఈ భోగి మంటలలో మన జ్ఞానాగ్ని అనే అగ్నిలో అవన్నీ కాలి చేయటం. ఇది మనం విచారించుకుంటే ప్రతి అంశము కూడా మనకు ఒక పరమసత్యాన్ని బోధించేటువంటివిగా ఉన్నాయి. అందువల్ల ఎంతో కాలం ఈ జీవుడు ఈ అనాత్మతో కలిసి ఉన్నాడు. ఎంతకాలం అంటే అనాది చాలా యుగాల పర్యంతం వరకు ఈ యొక్క సూక్ష్మదేహ సంబంధమై ఉన్న ఇంద్రియాలతో గుణాలతో చేరి ఉన్నాడు. కాబట్టి ఎంతో కాలముగా వాడుకుంటూ వస్తున్నటువంటి యొక్క ఇవన్నీ పాతపడ్డాయి. కాబట్టి వాట్లను అగ్నిలో భోగి మంటలలో పడేసి కాల్చి వేసుకుని శుద్ధం కావటం. ప్రతి ఒక్కరూ రిలీఫ్ శుద్ధం కావాలి. కనుక ఆ తర్వాత వచ్చేది మరి ఈ సంక్రాంతి అనే అంశము. కాబట్టి దానికి పరమాత్మ ఈ ఉత్తరాయణానికి విశేషణముగా చెప్పుదు అగ్ని అనేది వాడారు. ఇది మన ధ్యానంలో కూర్చోగానే ఇది ఆరంభమవుతుంది. మీరు గమనించండి, శరీరములో వేడి పుడుతుంది. అందువల్ల మీకు ఏదైనా పురుగు వాలినా దేహం మీద అది కొట్టదు. గమనించండి కావాలంటే, ఎందుకంటే వేడంతా దేహమంతా వచ్చేస్తుంది యోగాగ్నౌ అన్న విధానం. దాని మూర్ధాగ్నిగా, నేత్రాగ్నిగా, దేహమంతా సామాన్యాగ్నిగా, లోన ఏర్పడ్డటువంటి యోగ సమాధి సంబంధ యోగాగ్ని, జ్ఞానాగ్ని, బ్రహ్మాగ్ని, సమస్త కర్మలు సూక్ష్మదేహం ఉన్నటువంటి సమస్త కర్మలు మొత్తం కూడా కాల్చివేయటం. ఇంద్రియాలు కూడా కాలిపోతాయి. సర్వేంద్రియములు కూడా దగ్ధమైపోయే సూక్ష్మదేహమే కాలిపోయిన తర్వాత ఇక సూక్ష్మదేహంలో ఉన్నటువంటి ఏమైనా భద్రంగా ఉంటాయా, అవి కూడా కాలిపోతాయి. ఈ ప్రకారముగా మరి మహాత్ములు యోగము ద్వారా చేసే అంశాన్ని పరమాత్మ ఎక్కడ మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. అగ్నిదగ్ధం యదా బీజం శాఖా పల్లవవర్జితం జ్ఞానదగ్ధం యదా యోగి పునర్జన్మ న విద్యతే. జ్ఞానదగ్ధం యదా యోగి అగ్నిదగ్ధం యదా బీజం. గింజ కాల్చి భూమిలో పెట్టినట్లయితే దాంట్లో మొక్క, మొలక, చెట్టు, మానం మొత్తం అంతరింపబడతాయి. అదే కనుక ఆ యొక్క గింజని కాల్చకుండా భూమిలో పెట్టాము అంటే దాని నుంచి కొమ్మలు, రెమ్మలు, చెట్లు, పువ్వులు, కాయలు మహా విస్తరించే విధానంగా వస్తుంది. కాబట్టి
ఆ మహాత్ముడు చెబుతూ జ్ఞానాగ్నిలో గనక కాలిపోయిందా అంటే ఇక మళ్ళా పునరుజ్జన్మ అనేటువంటిది వాళ్ళకి లేదని చెప్పనేదిగా చెప్పుకొచ్చే కోణములో ఉత్తరాయణ ప్రయాణం చేసే వాళ్ళకు ఈ అగ్ని అనేటువంటిది విశేషముగా వాళ్ళ యందు ఏర్పడుతుంది. అది ఈ మాట శంకరాచార్యుల వారు కూడా తన మనీషా పంచకములో ప్రస్తావించడం జరిగింది. సంవిన్మాత్ర సంవిన్మాత్ర శితస్యాహం సంవిన్మాత్ర అంటాడని గారు. భూతం భావిష దుష్కృతం ప్రదహత సంవిన్మయే పావకే ప్రారబ్ధాయ సమర్పితం సవపుః ఇత్యేషా మనీషా మమ. భూతం భావిష దుష్కృతం ప్రదహత. భూతం భావిష భూతకాలంలో భవిష్యత్ కాలంలో ఏవైతే ఈ యొక్క వ్యక్తి చేస్తూ ఉన్నాడో ఈ మొత్తం కూడా సంవిన్మయే పావకే ఆత్మ సంయమనం ద్వారా కలిగేటువంటి పావకే అగ్ని ద్వారా వాటిని దగ్ధం చేస్తూ ఉన్నాడు అనే మాట శంకరాచార్య వారు మనుష్య పంచకంలో చెప్పినటువంటి అంశం అది. ఇది ధ్యానమునకు ముడిపడి ఉన్నటువంటి యొక్క అంశం. అగ్ని అనేది చాలా గొప్పది. అగ్ని తేజస్వరూపము, అగ్ని ప్రకాశ స్వరూపము, అగ్ని సమస్త కర్మలను దగ్ధం చేసేది. ఇటు అనాత్మ వస్తువులు కానీ అటు ఆత్మ మన మనసులో చేరి ఉన్నటువంటి అనాత్మ వస్తువులు కానీ మొత్తం కూడా దగ్ధం చేయగలిగే శక్తి అగ్నికి ఉన్నది. మన బాహ్యములో ఈ బాహ్య సంబంధ ప్రకృతి వస్తువును దగ్ధం చేస్తూ ఉన్నది. అయితే లోపల అంతరములో ఏర్పడేటువంటి యొక్క జ్ఞానాగ్ని లోన ఉన్న కర్మల మొత్తం కూడా దగ్ధం చేసే విధానం ఉంటుంది. కాబట్టి ఉత్తరాయణము అనే అంశానికి స్వామివారు ముందుగా విశేషణమును చేర్చి చెబుతూ ఉన్నారు. అగ్ని అన్నారు. చాలా గొప్ప పదం ఇది. దీని ద్వారానే అందరూ కూడా రిలీఫ్ పొందాల్సి ఉంటుంది, బయటపడాల్సి ఉంటుంది. అగ్ని ద్వారా దగ్ధం కానంత వరకు కర్మలు అవి మొలకెత్తుతూనే ఉంటాయి. ఏ ప్రకారముగా భూమిలో ఉన్నటువంటి గింజలు ఏమాత్రం కాస్త చిరు తడి తగిలిందా అని చెప్పనంటే అవి మొలకెత్తుతాయి గింజలన్నీ కూడా. ఆ ప్రకారంగా సూక్ష్మదేహంలో ఉన్నటువంటి బీజములు కూడా అవి ఫలించి ఈ దేహములు అనేటువంటి మొక్కలను ప్రసాదించేవిగా ఉన్నాయి. కనుక మరి ఆ సూక్ష్మదేహంలో ఉన్నటువంటి వాట్లను మరి కాల్చి వేయకుండగా అట్లాగే పెట్టుకున్నట్లయితే ఈ జన్మ పరంపరలు పుట్టింపజేసేటువంటివిగా ఉంటాయి. కర్మ ఊరుకోదు. ఎట్లయితే గింజ అనేది మొలక లేకుండా లేదో, ఎంతకాలం నువ్వు ముడి వేసి పక్క గదిలో పెట్టినప్పటికి కూడా ఏ పూట ఆ గింజ భూముల్లో పడి తేమ తగిలిందా అంటే దాని మొక్క వచ్చేస్తుంది అప్పుడు. అట్లాగా దాంట్లో ఆ జీవం నిక్షిప్తముగా చేయబడి ఉన్నది. ఈ ప్రకారముగా తడి తగిలిందా అంటే ఆ గింజ నుంచి ఆ మొక్క వస్తుంది. మొక్క మొలక చెట్టు మాను మహావృక్షం అయిపోతుంది. అట్లనే సూక్ష్మదేహంలో ఉన్న బీజాలు కూడా అనేక శరీరాలను పొందింపజేసేటువంటివిగా ఉన్నాయి. కనుక ఇక ఉత్తరాయణం బ్రహ్మం వద్దకు ప్రయాణాన్ని ఆరంభం చేసినటువంటి అతనికి స్వామివారు విశేషముగా మొట్టమొదటిగా చెప్తున్నటువంటి అంశము అగ్ని అన్నాడు. అగ్ని ద్వారా శుద్ధం కావాలి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞే శ్రీమసింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత చిదగ్నిగుండ సంభూత అన్నారు. చిదగ్ని నుంచి ఆమె గారు ఏర్పడుతుంది అన్నారు. కాబట్టి ప్రకారముగా అగ్నికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. మనకు ఆలయాలలో కూడా ఇరువైపులా జ్యోతులు పెడతారు. అయ్యవారు కూడా మరి ఏమైనా భక్తులు వస్తే పల్లెరంలో కర్పూరం పెట్టి ఆరతి చేస్తూ ఉంటారు. మనం అగ్నిని ఆ జ్యోతిని కళ్ళకు అద్దుకుంటూ ఉంటాం. ఈ ప్రకారముగా బాహ్యములో అగ్నికి చాలా గొప్ప స్థానం ఉన్నది. అది పవిత్రం చేయగలిగే శక్తి ఉన్నది అగ్నికి. ఎలాంటి వస్తువైనా పడేయండి, దగ్ధమవుతుంది, పవిత్రమైపోతుంది. కనుక అగ్నిదేవుణ్ణి సర్వభక్షక అన్నాడు.
సర్వభక్షక, అన్నిటినీ భక్షణ చేస్తాడు. ఆయన పావక, పావక అంటే శుద్ధముగా ఉంటాడు. భస్మం చేసినప్పటికీ కూడా ఆయన శుద్ధముగా ఉండేటువంటి విధానం అగ్ని కాబట్టి, అంటే అగ్నిని ప్రతి ఒక్కరు కూడా సాక్షిగా కూడా పెట్టుకుంటారు. అగ్ని సాక్షిగా అంటూ ఉంటారు. అగ్ని సాక్షిగానే అందరు వివాహాలు కూడా చేసుకున్న విధానం ఉంటుంది. అయ్యవారు అగ్ని వ్రేసగా దాని ముందు కూర్చుని మంత్రోచ్చారణ అయిన తర్వాత వధువు మెడలో తాళి కట్టి అగ్ని సాక్షిగా అనే మాటగా వాడతారు. అగ్నిని సాక్షిగా పెట్టారు అక్కడ. అందువల్ల అగ్ని పావక, ఎన్ని భక్షించినా కానీ అది పావక, శుద్ధముగా ఉండే విధానం. ఆ ప్రకారముగా మరి మనలో అగ్ని అనేది ఏర్పడకపోయిందా అంటే సూక్ష్మ దేహంలో ఉన్న కర్మలు దగ్ధం చేసేందుకు అవకాశం లేదు, పోగొట్టుకునే అవకాశం లేదు. ఈ విధముగా సూక్ష్మ దేహంలో ప్రగాఢముగా నాటుకుపోయి ఉన్నటువంటి సువిరూఢమూలం బాగా పాతుకుపోయి ఉన్నాయట లోపల సూక్ష్మ దేహం కర్మవాసనలు బాగా మరి పాతుకుపోయి ఉన్నటువంటివి. అవి ఒక పెట్టున వాటిను మనం తీసివేసేందుకు అవకాశం లేదు. అవి కొంచెం కొంచెముగా ప్రారంధముగా మార్చుకుని అనేక జన్మలు ఎత్తి ఆ జన్మలలో సుఖ దుఃఖములు, లాభ నష్టములు, జయాపజయాలుగా అనుభవించాల్సిన ఆవశ్యకతే తప్ప మరొక విధానం లేదు. నాణ్య పంథ, మరొక మార్గం లేదు. స్థూల దేహ వ్యవహారము ద్వారా, ఇంద్రియ వ్యాపారము ద్వారా, మనోవ్యవహారము ద్వారా అనాత్మ ప్రపంచం నుంచి వచ్చి పడేటువంటి ఆ పాపం అనేటువంటి యొక్క సముదాయాన్ని దాన్ని ఏ కోశాన ఏ రీతిగా తొలగింపజేసుకోవటానికి అవకాశాలు లేవు. ఒకవేళ ఉంటే దేహములు ధరించి ఆ శరీరము ద్వారా సుఖ దుఃఖములుగా అనుభవించి తీసివేసుకోవాలే తప్ప మరొక మార్గం అనేది లేదు. మరొక మార్గం ఏదన్నా ఉందా అనే విషయంగా చెప్పుకున్నట్లయితే అగ్ని అన్నాడు. మొట్టమొదటిగా దాన్ని అగ్ని ద్వారా శుద్ధం చేయాలి. చాలామంది అగ్నిగుండం తొక్కుతూ ఉంటారు. ధర్మరాజుల గుడికాడ కానీ, అమ్మవారి గుడికాడ కానీ అగ్నిగుండాన్ని ఏర్పాటు చేస్తారు. అగ్నిగుండములో వాళ్ళు దీక్ష వహించిన విధానం నుంచి ఆ విధంగా పరుగులు చేస్తారు. అగ్నిగుండంలో భయానక వాతావరణం కదా, కనుక ఆ విధంగా పరుగులు చేస్తారు. ఆ ఒడ్డుకు వెళ్ళిపోతారు. అగ్నిగుండం దొక్కాము, పవిత్రులం అయిపోయాము అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రకారముగా ఈ శరీరమున పడేటువంటి దాన్ని పడేయటం వల్ల శుద్ధమయ్యే అంశము కాదు. అసువులు పాసిన తర్వాత కూడా దాయాదులు ఈ పార్థివ దేహాన్ని తీసుకువెళ్ళి కట్టెల్లో కట్టిగా పెట్టి అగ్నిని ముట్టించి వాడు పవిత్రుడయ్యాడని భావించుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రకారముగా బయట ఉన్నటువంటి అగ్నుల ద్వారా అనేక వ్యవహారాలు చేసుకుంటూ ఉన్నాం. కానీ ఇక్కడ చెప్పేటువంటి మాట, నీ లోపల కలిగేటువంటి యొక్క అగ్ని, లోన నీ యొక్క శరీరం లోపల సూక్ష్మ దేహం యొక్క సన్నిధిలో కలిగేటువంటి యొక్క ఆ అగ్ని మరి ఆ సూక్ష్మ దేహంలో ఉన్న కర్మవాసనలను సమూలముగా నాశనం చేస్తుంది అని చెప్పని దానికే పరమాత్మ జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం అన్నాడు. యదైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ జ్ఞానాగ్ని సర్వకర్మాణి యథా ఏధాంసి. ఏ ప్రకారముగా బాగా మండేటువంటి యొక్క అగ్నిలో పడ్డటువంటి కట్టెలు బూడిదగా చేయబడుతూ ఉన్నాయో ఆ ప్రకారముగా నీ యొక్క సూక్ష్మ దేహములో పడి ఉన్నటువంటి యొక్క సంస్కారములు కూడా భస్మసాత్ కురుతే యథా ఏధాంశ సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్ కురుతే తదా తదా. ఆ ప్రకారముగా కట్టెలను ఏ ప్రకారంగా అగ్ని బూడిదగా చేస్తుందో అట్లా లోన ఏర్పడేటువంటి జ్ఞానాగ్ని అనేటువంటిది మరి సూక్ష్మ దేహంలో ఉన్న కర్మలన్నింటినీ కూడా దగ్ధం చేసే విధానం ఏర్పడుతుంది. ఎందుకంటే
ఈయన అవలంబించిన మార్గం ఏంటంటే ఉత్తరాయణం అవలంబించాడు. అంటే పైకి, అయనం అంటే ప్రయాణం. ఉత్తరాయణం, ఉత్తర అయనం, ఉత్తరాయణం. కనుక పైకి అంటే పరమాత్మ వద్దకి, పైకి అంటే పరమాత్మ వద్దకి ఆయన ప్రయాణం కొనసాగించడం అయింది కాబట్టి అలాగా చేయగానే లోపల ఏర్పడేటువంటి అగ్ని మొట్టమొదటిగా అగ్ని వాని యొక్క సూక్ష్మదేహం తాను బ్రహ్మం వద్దకు పోవటానికి ఏవైతే ఆటంకములుగా నిలిచి ఇబ్బంది పెట్టేటువంటివిగా ఉన్నాయో వాట్లను తొలగింపజేసే విధానముగా స్వామివారే బ్రహ్మాగ్నిని ఆ సాధకునికి సహకారముగా ఏర్పాటు చేస్తాడు. దానివల్ల ఆయన గారు అగ్ని ద్వారా శుద్ధమవుతాడు. అంతకుముందు ఎన్ని కార్యములు చేసినా, ఎన్ని దోష కార్యాలు చేసినా అవన్నీ సూక్ష్మదేహంలో పడి ఉన్నా కానీ అవన్నీ కూడా జ్ఞానాగ్ని ద్వారా శుద్ధం చేసే విధానం అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక ఇది చాలా గమనించాల్సినటువంటి అంశము. ఇక నీకు రెండో మార్గం లేదు, రెండో ఆప్షన్ లేదు. సూక్ష్మదేహంలో పడ్డటువంటి ఈ సంస్కారాలని, అనాత్మ సంబంధ సంస్కారాలని, అజ్ఞాన సంబంధ సంస్కారాలని, పాప సంబంధ సంస్కారాలని, కనుక జీవితంలో ఎన్నెన్నో చేశాం, ఏవేవో చేశాం, అవన్నీ కూడా సూక్ష్మదేహంలో చేరిపోయి ఉన్నాయి. కాబట్టి వాటిని శుద్ధం చేయటానికి ఉపకరించేటువంటిది మరి అగ్ని యొక్క శుద్ధి, అగ్ని శుద్ధి అని చెప్పేసి అని. ఇటు అగ్ని ఎప్పుడు ఏర్పడుతుందయ్యా అంటే నువ్వు ఉత్తరాయణం వైపుకి ప్రయాణం ఆరంభం చేసిన విధానం నుంచి ఏర్పడుతుంది. బయట ఉంటే ఏర్పడదు. అది కేవలం ఉత్తరాయణం యొక్క దాంట్లో మాత్రమే స్వామివారు అగ్ని, జ్యోతి, అహహ, శుక్ల అనేటువంటి విశేషణాలను చేర్చాడు. అదే దక్షిణాయనము అనే విధానంగా, బహిర్ముఖంగా పోయే విధానంగా మరి ఉన్నటువంటి అంశము కాడ మరి స్వామివారు చెప్పిన విశేషణాలు ఏమిటయ్యా అంటే అక్కడ ధూమః రాత్రి తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం, 6 మాసములు కలిగి ఉన్నటువంటి యొక్క దక్షిణాయనము యొక్క విధానానికి విశేషణాలుగా మరి ధూమః అంటే పొగ, రాత్రి అంటే రాత్రి, అంధకారం, తెలియంతనము, తదా ప్రకారం కృష్ణ నలుపు, ఇవన్నీ కూడా విశేషణాలుగా పరమాత్మ వాడటం జరిగింది. కనుక ఉత్తరాయణం యొక్క సంబంధ అంశానికి మాత్రం చాలా గొప్ప విశేషణాలుగా అగ్ని అనేది చాలా గొప్ప అంశం. ఇది దీన్ని మన యొక్క సూక్ష్మదేహములో యోగము ద్వారా రగులుకు చేయాలి. అగ్నిగుండాన్ని అక్కడ ఏర్పాటు చేసి దాంట్లో ఎట్లయితే భోగి మంటలలో పాత వస్తువులు పడేసి కాల్చి పారేసి నమస్కారం చేస్తారో అట్లాగా అనాదిగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి యొక్క అనాత్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క వాటిలను కూడా మరి ఈ జ్ఞానాగ్ని అనేటువంటి మరి భోగి మంటలలో అనాత్మ అంతటినీ కూడా పడవేయగలిగితేనే నీకు మరి తర్వాత ఉత్తరాయణం అనేది ఆరంభమయ్యే అవకాశం. భోగి రాకుండా ఉత్తరాయణం వస్తుందా? కాబట్టి భోగి పండుగ అయిపోతే తర్వాత ఉత్తరాయణ పుణ్యకాల విధానముగా వస్తుంది. కాబట్టి నీలో ఉన్న అనాత్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క అన్నిటినీ కూడా మరి ఆ యొక్క అగ్నిలో కాల్చివేయగలిగితే ఆ తర్వాత నీ యొక్క వ్యక్తిత్వం పూర్ణముగా వికసిస్తుంది, పరిపూర్ణమవుతుంది, బ్రహ్మజ్ఞానముతో విరాజమానముగా ఉంటుంది. బ్రహ్మమును అవలోకన చేయటానికి కూడా మంచి సావకాశం అనేటువంటిది కలుగుతుంది. ఇది ప్రధానముగా అందరూ గమనించాల్సిన అంశము. మరి అగ్ని అనేది ఏర్పడాలి. అది ఏర్పడాలంటే ఉత్తరాయణ ప్రయాణాన్ని మనం వహించాలి. ఉత్ అంటే పైకి, ఉత్తు అయనం, ఉత్తర అయనం అంటే పైకి చేసే ప్రయాణం, అనాత్మను దాటుకుని ఆత్మ వద్దకు ప్రయాణం చేసేటువంటి దానిని ఉత్తరాయణం అని చెప్పని, అలాంటి ఆ మార్గంలో ప్రవేశించినటువంటి వానికి మొట్టమొదటిగా ఏర్పడేటువంటిది అగ్ని అని చెప్పని అంటారు. ఇది శరీరంలో కూడా అగ్ని ఉంటుంది. మన దేహంలో అగ్ని ఎంత ఉండాలయ్యా అని చెప్పనంటే 98.4 ఉండాలి. ఇది నార్మల్గా ఉన్న విధానము. అదేమాత్రం కొంచెం పాయింట్లు పెంచుకుందా అంటే ఫీవర్ వచ్చింది, జ్వరం వచ్చిందని చెప్పని అంటారు. ఒకవేళ కనుక తన పాయింట్ తగ్గించుకున్నదా అని చెప్పనంటే మరి వ్యక్తి చల్లబడిపోతాడు. ఏమి అసూలు ఉండే అవకాశాలు లేవు.
అందువల్ల ప్రతి మనిషిలో కూడా వాడు ఎక్కడ ఉన్న సముద్ర గర్భములలో ఉన్న మంచు కొండలలో ఉన్న ఉగ్రమై ఉన్నటువంటి ఉష్ణ దేశములో ఉన్న ఉష్ణ మండలాల్లో ఉన్న ఎక్కడన్నా ఉండుగాక దేహంలో మాత్రం నార్మల్గా ఉండాల్సినటువంటి యొక్క వేడి 98.4 డిగ్రీలు ఉంటేనే వాడికి ఆరోగ్యంగా ఉన్నటువంటి లెక్క అని చెప్పని అన్నారు. ఇంకా విశేషముగా మూర్ధాగ్ని, నేత్రాగ్ని, జఠరాగ్ని ఈ విధముగా కూడా చెప్పడం జరుగుతుంది. అన్నింటికీ కూడా మించినటువంటిది ఏంటంటే బ్రహ్మాగ్ని అన్నారు. అన్ని అగ్నులను మించినటువంటి యొక్క అగ్ని బ్రహ్మాగ్నిని, ఆత్మాగ్ని అని చెప్పేటువంటి మాట. కనుక అట్టి అగ్నిని మనం ప్రజ్వలింపజేసుకోవాలంటే ఉత్తర అయనము, అయ్యగతవు, అయనం అంటే ప్రయాణం, ఉత్తరానికి ప్రయాణం ఆరంభం చేస్తే నీకు అట్టి అగ్ని అనేటువంటిది ఏర్పడుతుంది. దాని ద్వారా నీ సూక్ష్మదేహం అంతయు కూడా అగ్నిలో తప్తమవుతుంది, పవిత్రుడవుతావు అని అర్థం. కాబట్టి మీరు గమనించండి, ఆశ్రమవాసులుగా ఉన్నటువంటి మహాత్ములు, యోగులు, సాధు మహాత్ములు, సన్యాసులు శరీరాన్ని సాలిస్తే వాళ్ళ శరీరాన్ని అట్లాగే భూమిలోనే నిక్షిప్తం చేసి ఏర్పాటు చేస్తారన్నమాట. అది గృహస్థులుగా ఉన్నటువంటి విధానంగా ప్రవృత్తి మార్గం పోయేటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళగా ఆయువు తీరి శరీరాన్ని సాలిస్తే వాళ్ళ శరీరాన్ని కట్టెలలో పెట్టి దహనం చేస్తారు. మనం చూస్తూ ఉంటాం, టీవీల్లో కూడా చూస్తూ ఉంటాము. ఎవరైనా గొప్ప మంత్రులు దేహం సాధించినట్లయితే వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి శరీరము అదే విధంగా అగ్నిని ముట్టించే విధానాలు ఇవన్నీ కూడా మీకు టీవీల్లో కొంతమంది ప్రముఖులై ఉన్నటువంటి వారి దేహములు సాధిస్తే మీకు ఆ పూట తెలుస్తుందన్నమాట. అయితే సన్యాస సాధువులు, మహాత్ములు, బ్రహ్మజ్ఞానులుగా పిలువబడేటువంటి వారిని వాళ్ళ శరీరాన్ని అగ్నిలో తప్తం చేయరు, అది భూమిలో ఖననం చేస్తారు. కొన్ని సుగంధ ద్రవ్యాలు వేసి, కొన్ని పదార్థాలు వేసి ఆ భూమిలో అట్లాగా ఆశ్రమం యొక్క సంబంధ స్వాముల శరీరాలని పెడతారన్నమాట. ఎందువల్ల మరి మహాత్ముల దేహం అగ్నితో తప్తం చేయొచ్చు కదా, మేమంతా గృహస్థులై ఉన్నటువంటి మేమే చేస్తూ ఉన్నాం. మా యొక్క గృహంలో ఎవరైనా అసువులు బాస్తే వాళ్ళ శరీరాన్ని అగ్నిలో ఆహుతి చేస్తూ ఉన్నాం, పవిత్రం చేస్తూ ఉన్నాం. వీళ్ళెందుకు ఎంత వివేకంగా ఉన్నటువంటి విధానం నుంచి కూడా అవివేకంలో పడ్డారు అనేది కూడా లోకంలో ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఎందుచేత అంటే మహాత్ములు దేహం సాలిస్తే ఆ యొక్క శరీరాన్ని ఖననం చేస్తారు, ఆ యొక్క మట్టి ఏంది నిక్షిప్తం చేస్తారు. కారణం ఏంటంటే వాళ్ళు తమ యొక్క ఉత్తరాయణం ప్రయాణం ద్వారా వాళ్ళలో వాళ్ళు అగ్నిని ప్రజ్వలింపజేశారు. యోగము ద్వారా అగ్నిని ప్రజ్వలింపజేసి కనుక ఆ యోగాగ్నిలో తమ సూక్ష్మ దేహాలను పూర్తిగా కాల్చివేశారు. కాబట్టి మరి ఆ సూక్ష్మదేహం కాలిపోవటం వల్ల సూక్ష్మదేహంలోని కర్మలు కూడా మొత్తం కాలిపోతాయి. యత్ గత్వా న నివర్తంతే తత్ధామ పరమం మమ, న నివర్తంతే, వాళ్ళు తిరిగి రారేక. కాబట్టి ప్రకారంగా వారు జీవించి ఉండగానే ప్రాక్కు శరీర విమోక్షణాతో, ప్రాక్కు అంటే పూర్వం, ఎప్పుడు పూర్వం? శరీర విమోక్షణాతో, ఈ దేహమును విమోక్షణాత్ వదలటానికి పూర్వమే, శరీరం వదలటానికి పూర్వమే వాళ్ళు ఈ సాధనాంశమును కొనసాగించి ఉత్తరాయణ మార్గంలో ప్రయాణం చేసి వాళ్ళ యొక్క సూక్ష్మ దేహాన్ని జ్ఞానాగ్ని ద్వారా కాల్చివేశారు. కాబట్టి తర్వాత మూర్ధాగ్ని ద్వారా స్థూల దేహం కూడా పవిత్రం చెందింది. కాబట్టి ఇక వాళ్ళు ప్రత్యేకంగా ఆ యొక్క మహాత్ముల దేహాన్ని కాల్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జ్ఞానాగ్ని ద్వారా సూక్ష్మదేహము అనేది దగ్ధం చేయటం జరిగింది. మూర్ధాగ్ని ద్వారా స్థూల దేహం అనేది పడింది. కాబట్టి ఇక వాళ్ళు జీవించి ఉండగానే వాళ్ళు అగ్నిని వ్రేలిసి తమ సూక్ష్మ దేహాన్ని వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళే దగ్ధం చేసుకున్నారు. ఎవడికో అప్పచెప్పలా, ఎవడికి అప్పచెప్పే అవకాశాలు కాదు.
కనుక సూక్ష్మ దేహానికి ఏ దాయాదులు లేరు. స్థూల దేహాన్ని వారికి మాత్రమే ఈ దాయాదులు తప్ప సూక్ష్మ దేహానికి దాయాదులు లేరు. ఒకవేళ సూక్ష్మ దేహాన్ని కూడా దాయాదులు ఉన్నట్లయితే వాడి జీవితంలో సంపాదించినటువంటి ఏ కర్మ అయితే ఉన్నదో ఆ కర్మ అంతటిని కూడా అతడు చక్కగా వాళ్ళకి పంచి ఇచ్చి వెళ్ళిపోయేవాడు, మోక్షానికి వెళ్ళిపోయేవాడు. కనుక వీళ్ళందరూ కూడా స్థూల దేహ సంబంధమై ఉన్నటువంటి దాయాదులే కానీ సూక్ష్మ దేహానికి దాయాదులు కాదు. కాబట్టి ప్రకారముగా సూక్ష్మ దేహాన్ని వాళ్ళు జ్ఞానాగ్ని ద్వారా తమ యొక్క యోగమునందు దాన్ని వాళ్ళకు వాళ్ళే ఖాళీ చేసుకుంటున్నారు, వాళ్ళకు వాళ్ళే ఖాళీ చేసుకున్నారు జ్ఞానాగ్ని ద్వారా. కాబట్టి ఆ మహాత్ములు ఒకవేళ దేహాన్ని సాధించినట్లయితే ఆ పార్థివ దేహం ఆల్రెడీ వాళ్ళ యోగము ద్వారా పవిత్రమైంది. కాబట్టి మీకు గాయత్రి మహామంత్రంలో వస్తుంది, ఓమితి ఏకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవతా బ్రహ్మ ఇత్యార్షం గాయత్రం చందం పరమాత్మస్వరూపం సాయుజ్యం వినియోగం అన్నారు. పరమాత్మస్వరూప సాయుజ్యం వినియోగం, పరమాత్మ యొక్క స్వరూపమును పొందేందుకు సాయుధ్యమును పొందేందుకు వినియోగింపజేసుకొనుము అంటూ ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ అగ్ని దేవత. కాబట్టి ఆ యొక్క బ్రహ్మం అనేటువంటిది దేవత, దాని అగ్ని ఓం అనేటువంటి యొక్క అక్షరం అది పరబ్రహ్మతత్వం అనగా అంటే ఆ పరబ్రహ్మమునకు అనుసంధానముగా ఉన్న దేవత ఎవరని చెప్పానంటే అగ్ని దేవత అన్నారు. అగ్నియే దేవత, బ్రహ్మమునకు సమీపముగా ఉన్నటువంటిది అగ్ని. దాన్ని బ్రహ్మాగ్ని, యోగాగ్ని, ఆత్మాగ్ని అనే పేర్లు పెట్టారు. అట్టి ఆ ప్రకారముగా వాళ్ళు జీవించి ఉండగానే స్థూలదేహాన్ని కాల్చివేసుకున్నారు. స్థూలదేహాన్ని కూడా మూఢదాగ్ని ద్వారా పవిత్రం చేసుకోవడం కారణంగా ఇక వాళ్ళ దేహాలని దహనం చేసే అంత అవసరం లేదు. కాబట్టి మీకు ఆశ్రమాలలో చూడండి, మహాత్ములు శరీరాన్ని సాధించినట్లయితే వారికి మంచిగా అదేసి దాంట్లో నిక్షిప్తం చేస్తారు. ఒక ప్రవృత్తి మార్గంలో పయనించేటువంటి వారు మాత్రమే ఒకవేళ ఆయన శరీరం సాధించినట్లయితే దాన్ని కట్టెల్లో కట్టిగా పెట్టి కాల్చి వేస్తారు. ఆ విధంగా అగ్ని శుద్ధి చేశాము అని చెప్పి అనుకుంటారు. కనుక అగ్ని శుద్ధి చేసేందుకు స్థూలదేహం అది ఎప్పుడు రాలిపోయింది, అసువులు బాసింది, శవమైపోయింది. కనుక దాన్ని దహనం చేసినా దహనం చేయకపోయినా భూభాగాల్లో చేరిపోయేటువంటిది. అయితే ఇతను జీవితంలో ఎన్నో దోషాలు చేసి ఉంటాడు, పాపాలు చేసి ఉంటాడు, అనేక మందిని బాధించి ఉంటాడు. అలా ఉన్నటువంటి తన దేహాన్ని కనుక దగ్ధం చేసినట్లయితే మన దోషాలు కూడా మొత్తం పోయి పవిత్రుడు అవుతారనేటువంటి భావన అంతవరకే. కాబట్టి ప్రకారముగా మరి ఆ బ్రహ్మజ్ఞాన విధానంగా లేకుండా సామాన్య కుటుంబ పరంగా ఉన్నటువంటి వాళ్ళ దేహాలు అయితే ఈ ప్రకారంగా చెప్పుకున్నాం. అది యోగ మార్గంలో ప్రయాణం చేసేటువంటి యొక్క వాళ్ళైతే వాళ్ళ యొక్క రాక, వాళ్ళ యొక్క స్థితి మరి పారమార్థికముగా చెప్పుకున్నటువంటి అంశము. ఈ ప్రకారముగా అగ్నికి ఉన్నటువంటి యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది. గాయత్రి మహామంత్రములో వస్తుంది, భగవద్గీతలో వస్తుంది, చాలా శాస్త్రాలలో అగ్ని యొక్క స్థానం చాలా గొప్పదిగా ఉన్నది. దాని ద్వారానే మరి పవిత్రులు కావాల్సి ఉంటుంది. అలా పవిత్రులు కాగలిగారు కాబట్టే మహాత్ముల వారిని సగౌరవంగా మనం చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రకారంగా ఎందువల్ల వాళ్ళ దేహాలను అగ్నికి ఆహుతి చేయరు, ఎందువల్ల వీళ్ళ దేహాలను ఆహుతి చేస్తున్నారనే మాట మీద వీళ్ళు ఎన్నో దోషాలు చేసి ఉన్న విధానంగా జీవితంలో ఉంటుంది. కాబట్టి వారు దేహం సాధించిన తర్వాత అయినా వాళ్ళ యొక్క పార్థివ దేహాన్ని కనుక అగ్నికి ఆహుతి చేసినట్లయితే వాడు పవిత్రుడు అవుతాడు అనే ఒక భావన అన్నమాట. ఆ పవిత్రత అనేటువంటిది వాడు జీవించి ఉండగానే చేసుకోవాలి. ఇక అది వెళ్ళిపోయిన తర్వాత ఈ దాయాదులు చేస్తే వాడికి పవిత్రత అనేటువంటిది ఎందుకు వస్తుంది ఇంకా. కాబట్టి ప్రకారముగా మరి ఈ ఉత్తరాయణం యొక్క పుణ్య విశేషం మనకు చాలా గొప్పగా భావాలను అందిస్తూ అగ్ని పరమాత్మ ఒక పదప్రయోగం చేశాడు అంటే దానికి ఎంతో గొప్ప భావం దాంట్లో ఉంటుంది. దాన్ని విశ్లేషించుకుంటేనే, దాన్ని విచారించుకుంటే వస్తుంది తప్ప అర్థము లేకుంటే నీ కళ్ళ ముందే అది అట్లా సాగిపోతుంది, టాటా చెప్పి వెళ్ళిపోతుంది తప్ప నీకు పూర్ణమైనటువంటి అర్థాన్ని అది నీకు ఇవ్వదు. నిలబడాలి, కూర్చోవాలి, చూడాలి, చూస్తే ఎందుకు ఆ విధంగా పరమాత్మ పదాన్ని వాడాడని చెప్పానంటే
ఆయన ఉత్తరాయణమును ఊర్ధ్వ దిక్కు వైపుకి బ్రహ్మం వైపుకి ప్రయాణాన్ని ఆరంభం చేసుకున్నాడు కాబట్టి అటు ఆరంభం చేసుకున్నటువంటి యొక్క అతనికి ముందుగా అగ్నిదేవుడు ప్రత్యక్షం అయ్యాడు. అగ్నిదేవత ప్రత్యక్షమయ్యింది. అగ్ని ద్వారా అతడు పవిత్రుడయ్యాడు. అగ్ని ద్వారా శుద్ధమయ్యాడు. అగ్నిలో స్నానం చేశాడు. సమస్త సూక్ష్మదేహ దోషాలు మొత్తం కూడా పోయిన విధానం. అందువల్ల మరి అగ్ని స్నానము అని చెప్పి అన్నారు. జల స్నానం దినే దినే అన్నారు. జల స్నానం దినే దినే, రోజు రోజు ఉదయం సాయంత్రం 3 పూట్ల ఈ జల స్నానం చేసేవాళ్ళు ఉన్నారు. అది కేవలం పార్థివ దేహం వరకు మాత్రమే చేరి ఉన్నటువంటి యొక్క అంశం. లోపల ఇన్నర్ బాడీ సూక్ష్మ దేహముగా ఉన్నటువంటి దాన్ని శుద్ధం చేయటానికి ఏముంది ఇక్కడ? ఏ జలం వాడతా? గంగా జలం వాడతావా, కావేరీ జలం వాడతావా, తుంగభద్ర జలం వాడతావా, కృష్ణా జలం వాడతావా, నర్మదా జలం వాడతావా? ఏ జలం వాడిది ఇక్కడ శుద్ధం చేస్తావని చెప్పని. కాబట్టి అనేక నదులలో మనం స్థూల దేహాన్ని పడేస్తూ ఉన్నాం. పుణ్యక్షేత్రాలు అని చెప్పిన భావంతో గంగలో ముంచాం, యమునలో ముంచాం, తుంగభద్రలో ముంచాం, కృష్ణానదిలో ముంచాం. అనేక నదులలో ఈ స్థూల దేహాన్ని ముంచి పవిత్రమైనటువంటి భావన చేస్తూ ఉన్నాం. కాబట్టి స్థూల దేహం వరకు మాత్రమే ముంచటం కాదు, సూక్ష్మ దేహాన్ని అగ్నిలో ముంచాలి. అగ్నిలో ముంచితే అది మంచిగా పవిత్రత అవుతుంది. కనుక నీ యొక్క జీవన విధానం అంతా కూడా సూక్ష్మదేహంతో ముడిపడి ఉన్నది. సూక్ష్మదేహాశ్రయం లేకుండా నీ యొక్క జీవన విధానమే లేదు. కాబట్టి ఈ ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మనుగడ ఈ సూక్ష్మదేహంలో కొనసాగుతుంది. కాబట్టి అలాగ అనాదిగా సూక్ష్మదేహంలో పడి ఉన్నటువంటి ఆ కర్మ సముదాయాన్ని ఎన్ని జన్మలు ఎత్తినా కానీ తీరనటువంటి యొక్క సంపదగా మిగిలిపోయింది జీవుడికి. దానిని వీడు మరి ఉత్తరాయణం యొక్క పుణ్యకాలము ద్వారా, ఉత్తరాయణ పుణ్యకాలము ద్వారా గమనించాల్సిన అంశం ఇది. ఉత్తరాయణ పుణ్యకాలము అని చెప్పన్నట్లయితే అనగా కాలము అనగా శ్వాస. ఎవరికైతే శ్వాస ఉన్నదో వారికి కాలం ఉన్నట్లే. ఎవరికి శ్వాస ఆగిపోయిందో వారికి ఆ పొడతో కాలం కాస్త తీరిపోయింది. అందువల్లే అంటూ ఉంటారు, కాలగతిని పొందాడయ్యా వాడు అంటూ ఉంటారు. కాబట్టి ప్రకారముగా శ్వాస ఉంటే కాలం ఉన్నట్లు, శ్వాస ఆగిందా కాలం తీరిపోయింది అంటారు. శ్వాసయే కాలము. కనుక ఆ శ్వాస అనేటువంటిది సుషుమ్న నుండి, బ్రహ్మము నుండి పుట్టి బయటికి వస్తూ ఉన్నది. కనుక బయటికి వచ్చేటువంటి యొక్క అంశమును ఒక అర్థముగా, అదొక దక్షిణాయనముగా చెప్పుకొచ్చినమాట. ఏ యొక్క శ్వాస అయితే లోనికి మళ్ళా ప్రయాణం చేసి సుషుమ్న ద్వారంలో ప్రవేశింపజేసేదిగా ఉన్నదో, అట్టి ఆ కాలముతో మనం సంబంధం కలిగి ఉంటే దాన్ని ఉత్తరాయణ పుణ్యకాలము అని చెప్పని ఇలాగా ఈ కాల విధానముగా ప్రయాణం చేసేటువంటి వారికి ముందుగా వాళ్ళల్లో ఏర్పడేటువంటి యొక్క అంశముగా స్వామివారు చెప్తూ, అగ్ని ఇది చాలా గొప్పదై ఉన్నటువంటి యొక్క అంశము. ప్రతి ఒక్కరూ కూడా జలముతో శుద్ధం చేసుకుంటూ ఉన్నాం. అది స్థూల దేహం వరకే. మరి సూక్ష్మదేహం అట్లా శుద్ధం చేయాలయ్యా. స్థూల దేహాన్ని బట్టినటువంటి మాలిన్యాలు పోగొట్టుకోవడానికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం బిందెలు పోసి దేహాన్ని కడిగి శుద్ధం చేస్తున్నాం, బాగానే ఉన్నది. సూక్ష్మ దేహాన్ని కూడా బిందెతో బాగా పోసి నీళ్లు శుద్ధం చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయో చూడండి, ఇబ్బంది లేకుండా పోతుంది. అందువల్ల అట్టి ఆ సూక్ష్మ దేహంలో ఉన్న మాలిన్యాలని అగ్ని స్నానం ద్వారానే శుద్ధం చేయాల్సి ఉంటుంది. కాబట్టి స్వామివారి ఇక్కడ ఉత్తరాయణ పుణ్యకాలము అని చెప్పనంటూ దాన్ని విశేషణముగా ఆ యొక్క సూక్ష్మ దేహాన్ని సమస్త దోషాలని కడిగి వేసే విధానముగా, కాలిసి వేసే విధానముగా అగ్ని ఎక్కడ ఉంది అనేటువంటి మాటగా చెప్పుకొస్తూ ఉన్నారు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.
హరి ఓం తత్సతు.